అమెరికా సైనికుల యొక్క పరిస్థితి ఏంటంటే ఆహార పరిస్థితి. ఒక ప్లేట్లో 2 నిమానమైనటువంటి చపాతీలు, నిమానం అంటే మీడియం, ఒక 2 ఉడికించిన చికెన్ ముక్కలు, ఒక 4 ఉడికించిన క్యారెట్లు, కొంచెం ఒక పిడికిడు. ఇవే సైనికులకి ఆహారం అంట. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆ ఇరాన్ మీద యుద్ధానికి వచ్చిన తర్వాత నుంచి. మన మార్చి 27వ తారీఖున ఏమొచ్చేసి యుఎస్ఎస్ ట్రిపోలి వచ్చింది. ఆ ట్రిపోలిలో ఉన్నటువంటి 3500 మంది సిబ్బంది కూడా ఇదే విధంగా ఆహారం తింటున్నారంట. ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ ప్లేట్ గురించి, అంటే ఈ ఆహారం గురించి ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు కుటుంబ సభ్యులు అక్కడ ఆందోళన చెందుతున్నారు. చాలామంది ఏమొచ్చేసి తల్లిదండ్రులు ఆహారం పంపించారట సైనికులకి, కానీ ఇక్కడ సైనికులకి ఏమొచ్చేసి అది చేరలేదు. ఎలా చేరుతుంది అంటే మామూలుగానే వీళ్ళకి ఒక సపరేట్గా ఒక పోస్ట్ ఉంటుంది, అంటే సైనికుల కోసం. దాన్ని మిలిటరీ జిప్ కోడ్స్ అంటారంట. అంటే ఇది బయట ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికులకి కానీ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి సైనికులకి కానీ తల్లిదండ్రులు ఏదైనా పంపించుకోవచ్చు పోస్టల్ ద్వారా. అవి ఉత్తరాలు కావచ్చు, ఏదైనా పార్సిల్ కావచ్చు. దాన్ని కూడా ఆపేశారంట. అంటే బయట నుంచి రావడానికి లేదు, పోవడానికి లేదు. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు పంపించడానికి లేకుండా చేశారు. ఎందుకంటే ఈ ఫోటోలు పంపిస్తే అక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని. ఎంతోమంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారట. కొంతమంది ఏమొచ్చేసి ఎక్కువ ఆహారం ఎవరికైనా, పై ఆఫీసర్లకి ఎవరికైనా వస్తే వాళ్ళు మిగతా వాళ్ళకి పంచుతున్నారంట. రేషన్ పద్ధతిలో ఇదిగో ఇంత, నెలకి ఎంతనో లేకపోతే వారానికి ఎంతనో తినాల్సి వస్తుంది అక్కడ. అంతకు మించి ఒకవేళ అవి అయిపోతే మరి ఏం చేయడానికి లేదు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని ఇప్పుడు అమెరికా సైనికులే వాపోతున్నారు. కానీ బయటికి మాత్రం బిల్డప్లు, అంత బిల్డప్ బాబాయిలే. కొన్ని విషయాల్లోనే కాదు, చాలా విషయాల్లో భారత్ అంటే భారతే. మళ్ళీ మనం ఏదో చెప్తే పొగుడుతున్నాం అనుకుంటారు. చాలా విషయాల్లో మనం మానవత్వం చాటుకుంటాం. అది సైనికుల పరంగా కావచ్చు, యుద్ధాల పరంగా కావచ్చు, లేకపోతే దౌత్యపరంగా కావచ్చు. చాలా పరంగా చూస్తే మనం చాలా బెటర్గా ఉన్నాం. కేవలం అన్ని యుద్ధాలతోనో లేకపోతే జీడిపితోనో పోలిస్తే కొన్ని విషయాల్లో మనం వెనకబడి ఉండొచ్చేమో, కానీ దేశం ఈరోజు చాలా విషయాల్లో ముందుంది. ఈరోజు మనకి పెట్రోల్ బంక్ వెళ్ళగానే పెట్రోల్ దొరుకుతుంది. గ్యాస్ ఒక 4 రోజులు లేట్ అయినా వస్తుంది. చాలా దేశాలు ఈరోజు గ్యాస్ కోసమే కాదు, కట్టెల పొయ్యిలు కూడా లేక అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఆ పరిస్థితి రావాలని కాదు, కానీ మనం మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటున్నాం.